అన్న మీ పేరేం పేరన్న? ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు దిలీప్ కుమార్ రాథోడ్ అండి. నేను మల్కాజ్గిరి నుంచి వచ్చాను. నేను 2 సార్లు ఎమ్మెల్యేగా, ఇంకా ఒకసారి ఎంపీగా పోటీ చేశాను. నేను తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ సాధన సమితి ప్రెసిడెంట్‌ని, కళాకారుడిని. చాలామంది కళాకారులు, టెక్నీషియన్స్ ఇబ్బంది పడతా ఉన్నారు. 10 ఏళ్ల నుంచి నేను తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ సెపరేట్ చేయండి, తెలంగాణ వాళ్ళకు టాలీవుడ్ కావాలి అని చెప్పి ఎన్నోసార్లు అడిగాను. కానీ గత ప్రభుత్వము కేసీఆర్ మమ్మల్ని అణిచివేసింది. మాకు ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. ఇంద్ర పార్క్‌లో ధర్నా చేస్తా అంటే కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు. అక్కడికక్కడే అణిచివేశారు. అందుకే ఈ ప్రభుత్వాన్ని మా యొక్క రేవంత్ రెడ్డి అన్నగారికి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎం గారికి వేడుకుంటున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము. తొందరగా టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది డిక్లేర్ చేయండి, డివైడ్ చేయండి. వాళ్ళు మేము కలిసే ఈ విధంగానే పని చేసుకుంటా ఉంటాము. కానీ మాకు వివక్ష జరిగింది. ఈ ఆంధ్ర వాళ్ళకు కూడా చాలా తీరని నష్టం జరిగింది. కాబట్టి ఆంధ్ర కళాకారులు, టెక్నీషియన్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. అసలైన లబ్ధిదారులకు మాకు చిత్రపురిలో మాకు ఇల్లు దక్కనీయకుండా చేశారు. ఆ కేసీఆర్ ముద్దాయి, ఆ కేసీఆర్ ఫ్యామిలీ మొత్తానికి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కూడా సిబిసిఐడి ఎంక్వైరీ జరిపించాలి. తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ కూడా డివైడ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? దీని మీద కూడా ఎంక్వైరీ చేపించి వాళ్ళందరినీ బొక్కలు దోయాలని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని నేను వేడుకుంటున్నా. అంతేకాదు, ఇప్పుడు డిక్లేర్ చేసి మాకు మా యొక్క హక్కు, మా యొక్క వాటా ఇవ్వకపోతే మేము 18 తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర మేము నిరసన దీక్ష చేస్తున్నాము. మరి ఈ ప్రభుత్వం అయినా కళ్ళు తెరిచి మాకు మా యొక్క హక్కుని ఇప్పిస్తుందేమని నేను ఆశిస్తున్నాము. ఇక్కడ ప్రజా దర్బార్లో నేను ఇది 3వసారి అర్జీ పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు రిప్లై రాలేదు, రెస్పాండ్ రాలేదు. అందుకే యావత్ 25,000 మంది ఆధారపడి ఉన్నారు. 3,000 దాకా పేద కళాకారులు, టెక్నీషియన్స్ ఉన్నారు, రోడ్డు మీద పడుకుంటున్నారు. చాలా మంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. కాబట్టి నేను పోరాడుతున్నా వాళ్ళ కోసము, వాళ్ళ సంక్షేమం కోసము. వాళ్ళకి ఇల్లు లేదు, వాళ్ళకి ఎటువంటి భరోసా లేదు, భద్రత లేదు. అందుకే నేను పోరాడుతున్నా. మీరు ఇకనైనా మాకు స్పెషల్ స్టేటస్ ఇచ్చి తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ డివైడ్ చేస్తే బాగుంటుందని చెప్పి, మేము సినిమాలు తీసి కూడా నష్టపోయాము. చిన్న చిన్న బడ్జెట్ తీసే వాళ్లకు సబ్సిడీ కూడా ఇవ్వాలి ఈ ప్రభుత్వం. కేంద్రము, రాష్ట్ర బడ్జెట్ వస్తుంది తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. అవి ఎక్కడ ఉపయోగించారు? ఎప్పుడు ఆ కేసీఆర్ ఆ తలసాని ఎక్కడ ఉపయోగించాడని చెప్పాలి, స్పష్టం చేయాలి. మొత్తం రాబెట్టాలి. వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి, దండుకున్నారు, దోచుకున్నారు. అవన్నీ కక్కించాలని రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్ర ఫిలిం ఉండడం ద్వారా తెలంగాణలో ఉన్న కళాకారులకి ఎటువంటి నష్టం? తెలంగాణ వాళ్ళకే కాదండి, ఆంధ్ర వాళ్ళకు కూడా నష్టం ఉంది. ఇక్కడ నేను అదే మాట్లాడుతున్నా. ఆంధ్ర వాళ్ళకు కూడా నష్టం ఉంది. వాళ్ళు 4 కుటుంబాలు ఏలుతున్నారు. ఆంధ్ర వాళ్ళను కూడా రానియట్లేదు. అక్కడ నా మిత్రులు ఉన్నారు. అన్న ఇట్లా కమాండింగ్గా ఉన్నాను, వాళ్ళకు నేను ఏంటంటే డామినేటింగ్గా ఉన్నానని చెప్పేసి నా డైలాగులు తీసేశారన్న అని చెప్పి అడగడం జరిగింది నాకు. ఆంధ్ర, రాయలసీమ వాళ్ళందరూ నా యొక్క సభ్యత్వం తీసుకొని ఉన్నారు తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ సాధన సమితి నా యొక్క అసోసియేషన్లో. ఇప్పటికీ 3 ఏళ్ళు అయిపోయింది. నాకు మా అసోసియేషన్కి సెక్యూరిటీ ఉండాలి. ఇంకోటి ఏంటంటే మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, 500 కోట్లు ఇవ్వాలి, విడుదల చేయాలి. ఎఫ్డిసి ద్వారా మేము సినిమాలు తీసుకుంటాము. వచ్చే ఆదాయం అంతా సినిమా ఇండస్ట్రీ మన ప్రభుత్వానికే చెల్లుతుంది. కాబట్టి ఆదాయం కూడా ఇప్పిస్తాం మేము. మమ్మల్ని ఆదుకోండి. మా తెలంగాణ, ఆంధ్ర మిత్రులు చాలా సఫర్ అవుతున్నారు డివైడ్ చేయనందువలన. తెలంగాణ ఏం పాపం చేసిందని నేను అడుగుతున్నా. తెలంగాణ వాళ్ళకు టాలీవుడ్ ఇండస్ట్రీ కావాలి, వెంటనే డిక్లేర్ చేయండి. ఇది మా తక్షణమైనటువంటి డిమాండ్. వెంటనే డిక్లేర్ చేయండి, మమ్మల్ని ఆదుకోండి. ఎవరికి ఇల్లు లేవు, ఎటువంటి ఆసర లేదు, భద్రత లేదని పోరాటం చేయడం జరుగుతుంది. ఆ కేసీఆర్ ఫ్యామిలీ దగ్గర నుంచి ఉన్న ఆ అక్రమ ఆస్తుల్ని జప్తు చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి లోపల దోషి అవన్నీ మమ్మల్ని పంచాలి, పేదవాళ్ళకు పంచాలని చెప్పి కోరుకుంటున్నా.